పుష్ప అంటే నేషనల్ అనుకుంటా ఇంటర్నేషనల్ అంటే స్టోరీ అనేది లీక్ కాలేదు కాబట్టి కానీ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు. సారీ వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ జ్యాదా హై ఇస్కా. టోటల్ భారత్ లోనే మొత్తం షేక్ అయిపోతుంది. తగ్గేదేలే. యాక్సిన్స్ గానీ ఉండవనే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళు పెట్టిన దానికన్నా ఒక 25% ఎక్కువ వస్తాయి. ప్యూర్లీ సుకుమార్ బాహుబలికి రీచ్ అవుతుంది, దానికన్నా ఎక్కువనే రీచ్ అవుతుంది. చూసాను అన్న, చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ షార్ట్స్, ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ అండ్ రష్మిక తోటి రొమాన్స్ కానీ, రష్మిక డైలాగ్ కానీ, ఇట్లా రష్మిక లెగ్ తో ఇట్లా అనుకోవడం కానీ, అది వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా చూపెట్టినట్టు అనిపించింది. అండ్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా ఎక్కడైతే ఎండ్ అయిందో, ఆ డ్రెస్ ఇప్పేసి ఆ క్లైమాక్స్ ఎక్కడైందో అదే చెరువులో స్నానం చేపేసి అక్కడ నుండి స్టార్ట్ అవడం, అసలు అది ప్యూర్లీ సుకుమార్ టేకింగ్ అది. చాలా ఇంకా చెప్పాలంటే బీజిఎం కూడా ఇప్పుడు ఓన్లీ దేవి కాకుండా ఇంకా ఇద్దరు యాడ్ అవ్వడం అనేది చాలా ప్లస్. ఎందుకంటే పుష్ప వల్ల కొంచెం బీజిఎంఏ కొంచెం స్లైట్లీ కొంచెం డల్ అనిపిస్తుంది. బట్ దీంట్లో బీజిఎం మాత్రం ఇచ్చి పడేశారు. స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ ఎలా తీసుకొస్తారు లెక్క మాత్రం 1500+ నుండే స్టార్ట్ అవుతుంది అన్న. నేను అనుకున్నా బాహుబలి 2 దగ్గరకు వస్తుంది. 1500 to 2000 CR వరకు కలెక్ట్ చేస్తున్నా. సింప్లీ జస్ట్ హిట్ టాక్ చాలన్న, అంతే. విలన్స్ కూడా చాలా ఎక్కువ అయ్యారు. సో మనకు అది విలన్స్ కూడా చాలా ఎక్కువ అయ్యారు కాబట్టి మనకు బోరింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు టచ్ అయినప్పుడు ఆ ఫీల్ వేరే వస్తుంది. సో మనకు ల్యాగ్ సీన్స్ కానీ ఉండవనే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సుకుమార్ ఇచ్చి పడేస్తాడు, అల్లు అర్జున్ ఇచ్చి పడేస్తాడు. మార్నింగ్ చూసాము. ట్రైలర్ లో మెయిన్ థింగ్ ఏంటంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక భారతదేశం మొత్తంలో హోల్లో చూపించేంత ట్రెండ్ అందులో కనిపించింది. దాంట్లో నాకు 100% నమ్మకం. వాళ్ళు పెట్టిన దానికన్నా ఒక 25% ఎక్కువ వస్తాయి. 25% ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దానికన్నా ఒక 10 అంతలు ఎక్కువ వస్తుంది. అది కన్ఫర్మ్, దాంట్లో డౌట్ ఏం లేదు. అల్లు అర్జున్ అనేది ఆయన సొంతంగా కష్టపడిన, ఎవరు సపోర్ట్ లేకుండా డాన్సింగ్ అనే డైలాగ్ తోని వచ్చిన క్రేజ్ నాకు నచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ అల్లు అర్జున్ అది. ఇంకొకటి ఏంటంటే ఎదుటి మనిషిని ఎవరిని కిర్చపంటారు, అది నా నమ్మకం. అంతే. ట్రైలర్లో మేము బాగా అబ్జర్వ్ చేసింది ఫస్ట్ పార్టీకే అది 100% సక్సెస్ఫుల్. భారతదేశంలో సౌత్, నార్త్ మొత్తం టోటల్ భారత్ లోనే మొత్తం షేక్ అయిపోతుంది. చాలా బాగుంది. వెరీ ఫైన్, వండర్ఫుల్. బాహుబలికి రీచ్ అవుతుంది, దానికన్నా ఎక్కువనే రీచ్ అవుతుంది. ట్రైలర్ మాత్రం పిచ్చారా కుత్తా ర్యామ్ బ్రో. కేసీపీడి అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ మాత్రం హైప్. మొత్తం ట్రైలర్ నుంచి మొత్తం గూస్ బంప్స్ వచ్చేసినాయి. ట్రైలర్ చూసాక మూవీ ఒక హిట్ టాక్ వస్తే మాత్రం ఒక 1200 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో. అల్లు అర్జున్ యాక్టింగ్ తెలిసిందే కదా అందరికి, చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎనీ టైమ్ ఆల్ టైమ్ రికార్డ్స్. లేదు బ్రో, నడుస్తుంది పక్కా. ఎవరు ఆపాలని చూసినా పక్కా నడుస్తుంది. నాకు చాలా సినిమా హిట్ అయితే మాత్రం ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా గర్వంగా ఉంటది అన్న. అంటే హిట్ టాక్ వచ్చింది అనుకో ఒక 1200 crores పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ట్రైలర్ లో ఏదో మనం గమనించింది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ రేంజ్ లో డీలింగ్ చేయడం, ఒక జగపతి బాబు కొత్త ఆయన క్యారెక్టర్ కొత్త ఇంట్రొడ్యూస్ చేయడం, ఇంటర్నేషనల్ డీల్స్ జరగడం, అదే ఫైటింగ్స్ అవన్నీ కొద్దిగా మంచిగా అనిపించినాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా ఇంటర్నేషనల్. సినిమా అయితే కిరాక్ ఉంటదని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నది. అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గేదేలే. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఇంకా ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు ఇంకా కిరాక్ ఉంటది. ఇంకా యాక్షన్, ఏమంటారు, ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా వేరే లెవెల్లో చూపిస్తారని అనుకుంటానా. చాలా బాగా అనిపించింది. హైప్ సీన్స్ ఉన్నాయి.
బాగా అనిపించింది. డైరెక్టర్ కూడా బాగా హ్యాండిల్ చేశాడు. బాగా క్యారెక్టర్స్ హైప్ బాగుంది. దానికి బాగా ఫైట్స్ కానీ మన ఎలివెన్సెస్ కానీ బాగున్నాయి కాబట్టి ఎలివెన్సెస్ మన పుష్ప 1 లో ఏవైతే చూసామో దాని మీదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఈసారి హిట్ కొడుతుంది అంటారా మూవీ? ఇటు కొడుతుంది. అంటే ట్రైలర్ ఎట్లా అనిపించింది మీకు? ట్రైలర్ అంతా అంటే స్టోరీ అనేది లీక్ కాలేదు కాబట్టి కానీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఏం జరగబోతుంది, ఇంటర్నేషనల్ గా స్మగ్లింగ్ చేస్తాడు అనేది ఇంటి ఇచ్చింది కానీ ఇంకా లీక్ చేయలేదు. స్టోరీ అనేది లీక్ చేయలేదు. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? అల్లు అర్జున్ టాప్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్ ఉంటుంది. అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ. అదొక డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే నేషనల్ కాదు, పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. నెక్స్ట్ లెవెల్ ఉంది. పోయినసారి కంటే ఈసారి ఒక లెవెల్ పెంచినట్టు అనిపించింది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి అయితే మనము ఇంకా రా పర్ఫార్మెన్స్ ఇంకా రా అవుట్పుట్ చూసినట్టే వచ్చింది. ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దాని అంత మించి వచ్చింది. ఈసారి అల్లు అర్జున్ కొట్టేటట్టే కనిపిస్తున్నాడు. పోయినసారి మూవీకి టోటల్ వచ్చిందంతా ఈసారి 1 డే కలెక్షనే వస్తుందేమో అనుకుంటున్నాం. ఏం నచ్చింది ట్రైలర్ లో? మన పుష్ప మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ లో ఏం చేంజెస్ లేవు. మొత్తం రా ఎగ్జాక్ట్ దింపేశాడు. ఇంకోటి ఏంటంటే వేరియేషన్స్, క్లిప్పింగ్ అండ్ అంతా స్టఫ్ అనేది చాలా బాగా నింపారు దాంట్లో. అంటే దాంట్లో మనకి ఏము ఇట్లా చూపించకుండా ఇట్లా హింట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎట్లా కట్ చేయాలో అట్లనే కట్ చేసి మనకి ట్రైలర్ అనేది ఆన్ ద పాయింట్ ఇచ్చాడు. దాంట్లో మనకి ఎట్లా హైప్ పెంచినట్టు పెంచాడు కానీ ఇట్లా మనకి స్టోరీ ఏడ కూడా లీక్ చేయలేదు. బాగుంది. బాగుందా? ఏం నచ్చింది ట్రైలర్ లో? ఏం నచ్చిందంటే అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి? ఫైట్ మంచి ఫైట్, ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం. బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ యాక్టింగ్ ఎప్పుడు సూపర్ గానే ఉంటది కాబట్టి బాగుంది. ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటది మూవీలా. చూసినాం అన్న, ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఏం నచ్చింది ట్రైలర్ లో? ట్రైలర్ లో అది బాగుంది. చూసాం బ్రో, ఎలా అనిపించింది? బాగుంది. ఈసారి వైలెన్స్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది. ఓకే. ఇంకా కొత్త ఇంటర్నేషనల్ సీన్స్, ఇంకా ఫైరింగ్ సీన్స్, ఇంకా గన్ సీన్స్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ न्यू थिंग्स। हाँ देखे भाई, कैसा है ट्रेलर? बहुत अच्छा है, एक्सपेक्टेशन ज्यादा है इसका। ओके। और देखने में तो ऐसा लग रहा है पहले से अच्छी लगेगी फिल्म ये। हाँ बहुत अच्छी है, ट्रेलर तो बहुत अच्छा है इसका। अल्लू अर्जुन का परफॉर्मेंस कैसा दिखा? बहुत जबरदस्त है भाई, बहुत अच्छा है। ट्रेलर में क्या पसंद आया? हाँ ट्रेलर में तो हर चीज पसंद आई, फाइट तो बहुत बढ़िया लग रही है, बहुत अच्छा लग रहा है। डायलॉग याद है आपको अल्लू अर्जुन बोले? हाँ डायलॉग तो कुछ ऐसा है उसका, फ्लावर समझे क्या बोल के कुछ बोल रहा ना, वो वाइल्ड फ्लावर है बोल के बोल रहा है। फ्लॉप होती हिट होती? बहुत बढ़िया हिट होंगी, एक्सीलेंट।